చెప్పలేంగా మరి. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. రాజకీయ నాయకులు తెల్లారిన దగ్గర నుంచి వాళ్ళు కోరుకునేది ఒకటే. ప్రజలు ఇస్తున్నటువంటి ఆ ట్యాక్స్ సొమ్ము ఏదైతే ఉందో, అది వాళ్ళ జేబుల్లోకి రావాలి ఏదో ఒక రకంగా. లేదా అధికారం అనేటువంటి ఒక గొప్ప అహంకారమైన పీఠం ఏదైతే ఉందో దాని మీద వాళ్ళు కూర్చోవాలి. సో, దానికోసం వాళ్ళు ఏవైనా చేస్తారు. వైఎస్ షర్మిల జగన్ పార్టీలో చేరడం కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, ఆ దిశగానే జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని మనకి వార్తలు వినిపిస్తున్నాయి. వైఎస్ షర్మిల జగన్ పార్టీలోకి అంటే వైసీపీలోకి వెళ్ళటానికి ఉన్న అవకాశాల కంటే ముందు ఆమె అసలు జగన్‌తో ఎందుకు విభేదించారు అనేది మనం ఆలోచిస్తే ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. 2019 ఎన్నికల్లో బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ పప్పు, మా అన్నకే ఓటేయండి అంటూ ప్రతి రోడ్డున తిరిగి సపోర్టివ్‌గా నిలబడిన షర్మిల జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న రోజుల్లో తనదైన శైలిలో ప్రచారం చేస్తూ పార్టీని నిలబెట్టిన షర్మిలని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోబట్టే, ఆమె కోరుకున్నటువంటి రాజకీయ కోరికల విషయంలో ఆయన మొండిగా ఉండబట్టే, దాంతోపాటు రాజశేఖర రెడ్డి బిడ్డలుగా వాళ్ళకు వచ్చినటువంటి ఆస్తుల విషయంలో సరైన పంపకాలు జరపకపోబట్టే జగన్మోహన్ రెడ్డి ఈరోజు షర్మిలకి శత్రువుగా మారారు తప్ప, లేకపోతే ఇద్దరి మధ్య తలకాయ నొప్పులు వచ్చే పరిస్థితి వచ్చింది తప్ప, ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పట్టాలు చేపట్టి, పీఠం చేపట్టి, పగ్గాలు తీసుకునే ఉద్దేశంలోకి వచ్చారు తప్ప, లేదంటే ఇవన్నీ ఎందుకుంటాయి? ఆమె ఆల్రెడీ రాజ్యసభలోనో, ఎంపీగానో, లేకపోతే ఎమ్మెల్యేగానో గెలిచి జగన్ కోటరీలో మినిస్టర్‌గా ఉండేవారు. ఆమెను గనక ఎమ్మెల్సీ చేసి జగన్ మినిస్ట్రీ ఇచ్చుంటే అసలు ఈ తలకాయ నొప్పులే ఉండేవి కాదు వైఎస్ఆర్ ఫ్యామిలీకి. విజయమ్మ కూడా కొడుకుని పక్కన పెట్టి కూతురికి సపోర్ట్‌గా వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది కాదు. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ బావమరిదైనటువంటి బ్రదర్ అనిల్ కూడా ఏపీలో తనదైన శైలిలో ఒక మతాన్ని జగన్ వైపు నడిపించేటువంటి వ్యక్తిగా, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి వైపు నడిపించిన వ్యక్తిగా పేరున్నటువంటి ఈ వీళ్ళందరూ కూడా ఈరోజు జగన్‌కి వ్యతిరేకంగా మారకుండా ఉండేవారు. కానీ జగన్ చేసిన కొన్ని తప్పుల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, ఆ తప్పులతో పాటు షర్మిల కూడా కొన్ని తప్పులు చేశారనే మాట వినిపిస్తుంది. అయితే విజయమ్మ ఈ అంశంలో ఆమె హ్యాపీగా లేరు. తెలంగాణలో ఏదో రాజకీయం చేసుకుంటానన్నావు, అన్నని వ్యతిరేకించావు, ఆస్తుల విషయంలో తలనొప్పులు వచ్చాయి, ఏదో తిప్పలు పడ్డావు, పాదయాత్రలు చేసావు, జనాల్లో అడపదడప స్పందన వచ్చింది. ఆ వచ్చిన స్పందనని పట్టుకెళ్ళి కాంగ్రెస్ చేతిలో పెట్టావు. పోటీ చేయలేదు. పోటీ చేసున్న దమ్మేంటో తెలిసేది. ఒక ఎమ్మెల్యే అయ్యేదానివి, లేదంటే పార్టీలో ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు అయి ఉన్న ఓటు బ్యాంక్, ఓటు షేర్ ఎంత వచ్చినా 2028 ఎన్నికల్లో తెలంగాణలో ఉపయోగపడేది. కానీ అవి ఏమీ లేకుండా సైలెంట్‌గా కాంగ్రెస్ పార్టీకి నువ్వు మద్దతు ఇచ్చావు. కనీసం విలీనం కూడా చేయలేదు. ఆర్థికంగా కూడా స్ట్రాంగ్‌గా లేకపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు మళ్ళీ ఏపీలో అడుగుపెట్టి సొంత అన్న మీద, అంటే నా కొడుకు మీద నువ్వు తిరగబడుతున్నావు, నా కూతురివి, సో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నేను యాక్సెప్ట్ చేయలేను అనే ఫీలింగ్‌లో విజయమ్మ ఉన్నారని, దాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా తన సమీప బంధువుల ద్వారా, అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది బంధువుల ద్వారా రాయబారాన్ని పంపిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు వైఎస్ఆర్ నుంచి ప్రతి ఆస్తి పంపకంలో ఆమెకు సమాన వాటా గాని, ఆమె కోరుకున్నటువంటి అంశాల్ని ఓకే చేస్తూనే కడప ఎంపీ సీట్‌ని వైసీపీ తరఫున ఆమెకి ఇవ్వబోతున్నట్టుగా రాయబారాన్ని జగన్ పంపిస్తున్నారని, ఇది గనక సక్సెస్ అయితే డెఫినెట్‌లీ షర్మిల వైసీపీలోకి రావడం తథ్యం అంటున్నారు. షర్మిల వైసీపీలోకి వస్తుందా? వస్తే ఏం జరుగుతుందనేది మీ అభిప్రాయాన్ని క్లియర్ కట్‌గా కామెంట్‌లో రాయండి. లేదు మీకు టైం లేదనుకుంటే మాత్రం వై వైసీపీలోకి ఆమె వస్తే బావుంటుందా? కాంగ్రెస్‌లో బావుంటుందని చెప్పండి. షర్మిల ఫర్ వైసీపీ, కాంగ్రెస్ అని మీరు కంపల్సరీ కామెంట్ చేయండి.